జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యక్తిగత జీవితంలో ఒక కీలకమైన అధ్యాయం ముగిసింది. ఆయనకు భార్య పాయల్ నాథ్కు మధ్య దశాబ్దాలుగా సాగుతున్న న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు తెరదించింది. పరస్పర అంగీకారంతో వారి వివాహాన్ని రద్దు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. 1994లో పెళ్లయి 2009 నుంచి విడిగా జీవిస్తున్న ఈ దంపతులు చివరకు అధికారికంగా విడిపోయారు. మరి వారిద్దరూ విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అందుకు దారితీసిన పరిస్థితులేంటి? ఈ స్టోరీలో చూడండి. భారతదేశంలో పెళ్లి చేసుకోవడం సులువేమో గాని విడాకులు పొందడం మాత్రం కష్టం అనేది మరోసారి రుజువైంది. అది కూడా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యక్తిగత జీవితంలో కావడం మరో విశేషం. ఇక అసలు విషయంలోకి వెళితే 1994లో ఆర్మీ అధికారి కుమార్తె అయిన పాయల్ నాథ్ను ఒమర్ అబ్దుల్లా వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంకా క్రియాశీల రాజకీయాల్లోకి పూర్తిగా అడుగుపెట్టలేదు. ఆ దంపతులకు జాహీర్, జమీర్ అనే 2 కుమారులు కూడా కలిగారు. కానీ 2009 నుండి వారిద్దరూ వేరువేరుగా జీవించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఒమర్ మౌనం వహించగా మీడియాలో రకరకాల ఊహాగానాలు షికారులు చేశాయి. దీనిపై ఆయన స్వయంగా స్పందిస్తూ తన దాంపత్య జీవితంపై వస్తున్న ఊహాగానాలు తనకు తీవ్ర మనోవేదన కలిగిస్తున్నాయని, తాను మళ్లీ వివాహం చేసుకుంటున్నానన్న కథనాలు పూర్తిగా అవాస్తవమని ఖండించారు. వారిద్దరు కుటుంబ జీవితం నుండి విడిపోయిన 3 ఏళ్లకు అంటే 2012లో ఒమర్ అబ్దుల్లా అధికారికంగా విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైవాహిక జీవితం క్రూరంగా మారిందని, జీవిత భాగస్వామితో దూరం ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయనే కారణాలతో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే పాయల్ ఈ ఆరోపణలను గట్టిగా వ్యతిరేకించడం విశేషం. మరోవైపు 2016 ఆగస్టులో ఢిల్లీ కుటుంబ న్యాయస్థానం ఒమర్ పిటిషన్ను తిరస్కరించింది. వివాహం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైందని, ఆయన నిరూపించలేకపోయారని, క్రూరత్వం ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఒమర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా 2023 డిసెంబర్ 12న న్యాయమూర్తులు సంజీవ్ సచ్దేవా, వికాస్ మహాజన్లతో కూడిన ధర్మాసనం కూడా అదే తీర్పును సమర్థించింది. అదే సమయంలో పాయల్కు నెలవారీ భరణం కింద 1,50,000, 2 కుమారులకు లా చదువు పూర్తయ్యే వరకు చెరో 60,000కు పెంచుతూ ఢిల్లీ హైకోర్టు వేర్వేరు ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఇక ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఒమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 జులైలో పాయల్ నుంచి స్పందన కోరుతూ అత్యున్నత న్యాయస్థానం నోటీసు జారీ చేసింది. అనంతరం ఈ కేసును సుప్రీంకోర్టు మీడియేషన్ సెంటర్కు రిఫర్ చేసింది. అక్కడ సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఇద్దరూ ఒక అంగీకారానికి రావడంతో పీఠముడి వీడిపోయింది. న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, అలోక్ ఆరాధేలతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ హాజరయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద పరస్పర అంగీకారంతో వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ జూలై 22న ఇరుపక్షాలు సంయుక్తంగా దరఖాస్తు దాఖలు చేసినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. ఇరువురు పరస్పరం దాఖలు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకోవడానికి కూడా అంగీకరించారని కోర్టుకు తెలియజేయడంతో ఈ మేరకు తుది ఉత్తర్వులు వెలువరిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. రెండు 2009లో మొదలైన వారిద్దరి మధ్య దూరం 2026లో అధికారిక విడాకులతో ముగిసింది. మధ్యలో 17 ఏళ్ల సుదీర్ఘకాలం కుటుంబ న్యాయస్థానం మొదలుకుని ఢిల్లీ హైకోర్టు, చివరకు సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం సాగింది. 2 కుమారుల చదువు, పెంపకం మధ్యలోనే ఈ న్యాయ వివాదం సాగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితం ఇంతగా బహిరంగ చర్చకు న్యాయస్థానాల ముందుకు రావడం అరుదైన విషయమే. కానీ ఇప్పుడు ఆ అధ్యాయానికి తెరపడింది. రాజకీయాల్లో ఒమర్ అబ్దుల్లా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. నిర్బంధం మొదలుకుని రాష్ట్ర హోదా రద్దు వరకు. కానీ వ్యక్తిగత జీవితంలో 17 ఏళ్ల ఈ న్యాయ పోరాటం బహుశా ఆయనకు అత్యంత సుదీర్ఘమైన, సున్నితమైన అధ్యాయమే కావచ్చు. ఇప్పుడు కోర్టు గడప దాటి ఆ ఇద్దరూ తమ దారులు తాము వెతుక్కునే సమయం వచ్చింది. వారిద్దరూ స్వేచ్ఛను పొందడంతో ఇద్దరి జీవితాల్లోనూ ఓ కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పుకోవాలి.